అన్న భారతీయ జనతా పార్టీ ఫస్ట్ తెలంగాణలో మనం అనుకున్నన్ని స్థానాలు సాధించకపోవడానికి గల ముఖ్యమైన కారణం ఒకటి చెప్పండి అన్న. అంటే మనం వస్తే మళ్ళా పొత్తుల గవర్నమెంట్ ఉంటుందేమో అనే అభిప్రాయం కూడా ప్రజలలో వచ్చిందని నా పర్సనల్ అభిప్రాయం. కొండమురళిని తట్టుకునే శక్తి మీ దగ్గర ఉన్నదన్న? ఆ పప్పులు మా దగ్గరే ఉడికినాయి. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనేది ఒకటి పోయింది అంటే ఇది ఈ ప్రచారం కాంగ్రెస్ చేసిందా? కానీ కాంగ్రెస్ దాన్ని ఎట్లా చేసింది అని అంటే బీఆర్ఎస్ బీజేపీ వరంగల్లో ఒకటైనాయి అనే ప్రచారం కూడా నాకు చాలా చెడు జరిగింది. ఏమన్నా మరి బీఆర్ఎస్తోనేమన్నా ఇక్కడ బీజేపీ ఏమన్నా కలిసిందా? వీడియోలే వచ్చినాయి కదా అన్న. ఆమె నరేంద్రని పట్టుకొని తిట్టుడు, నా పేరు కూడా అలా సంభోగించుడు. అంటే పోలింగ్ కేంద్రంలో కూడా జై కాంగ్రెస్ అంటూ నినాదాలు కుండ సురేఖ చేసింది. అప్పుడు దాంట్లో మీ మెడలో ఉన్న కండువా ఉంటుందో ఆమె తీసి ఆమెతో ఇప్పుడు ఆ బూతులలో పంచాయతీలు పెట్టుకుంటాం. మన సంస్కృతి అది కాదు. ప్రదీప్ అని ఏమన్నా పార్టీ మారే అవకాశాలు ఉన్నాయా? పార్లమెంట్ టికెట్ ఎర్రబెల్లి ప్రదీప్ రావుకి ఇస్తాం రమ్మని చెప్పేసి కాంగ్రెస్ అడిగితే పార్టీ కనుక మనం పిలిచి నిలబడంటే తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో నిలబడతా, దాంట్లో డౌట్ ఏం లేదు. మీ అన్నతోని మీకు ఏ విధమైన సంబంధం ఉంటుంది జనరల్గా? ఇప్పుడు మన తెలంగాణలో అప్రాక్సిమేట్లీ ఎన్ని సీట్లు రావచ్చు అన్న? లోక్సభ సీట్లు ఎన్ని రావచ్చు? ఇప్పుడు అట్లాంటి ఆలోచన లేదు. భారతీయ జనతా పార్టీ